ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు ప్రతి ఏటా రైతులను దెబ్బతీస్తుంటే ఇది చాలదన్నట్లు దొంగలు కూడా రైతుల పాలిట శాపంగా మారారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఏదో ఒక చోట రైతులు బిగించుకున్న విద్యుత్ మోటార్లను, వాటికి అమర్చిన వైర్లను ఎత్తుకెళ్తున్నారు దొంగలు. అసలే పంటలకు నీళ్లు పట్టే సమయం కావడంతో రైతులు అప్పులు చేసి కొత్త మోటార్లు, వైర్లు, స్టార్టర్లు కొనాల్సి వస్తోంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో దాదాపు 6 లక్షల దాకా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ బావులు, బోర్లు, ఎస్ఆర్ఎస్పీ, వరద కాలువలకు విద్యుత్ మోటార్లు బిగించుకొని రైతులు పంటలు పండించుకుంటున్నారు. 24 గంటల కరెంటు ఉండటంతో పాటు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ రావడంతో రైతులు ప్రతిరోజు విద్యుత్ మోటార్ల వద్దకు వెళ్లడం లేదు. రాత్రి రైతులు మోటార్ల వద్దకు వచ్చే అవకాశం లేకపోవడంతో దొంగలు మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. సాగునీటి కాలువలు లేని చోట్ల వ్యవసాయ బావులు తవ్వడానికి, బోరు వేయించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు రైతులు. బావులు, బోర్లకు బిగించేందుకు కొత్త 3HP విద్యుత్ మోటారుకు 25,000, 5HP మోటారుకు 30,000 దాకా ఖర్చు అవుతుంది. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలకు మోటార్లు పెట్టి సుమారు 4-5 కిలోమీటర్ల దూరం వరకు పైపుల ద్వారా నీరు తీసుకెళ్తూ ఉండటంతో వాటికి 5HP, 10HP మోటార్లు వాడుతున్నారు. దొంగలు ఎక్కువ HP సామర్థ్యం గల మోటార్లను ఎత్తుకెళ్తున్నారు. పంట చేలకు నీటిని తరలించే పైపులు కూడా ఎత్తుకెళ్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ రోజు మన మెట్టిపల్లి టీం ఒక అగ్రికల్చర్ మోటార్ థెఫ్ట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. 2-3 నెలల నుంచి ఆ ప్రకారం దీనికి డిటెక్ట్ చేయడానికి మనం సిఐ మెట్టిపల్లి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేశాము. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు మనం ఈ ముగ్గురికి పట్టుకున్నాం. దీంట్లో ఈ వెంకటేష్ ఉన్నారు. గతంలో కూడా వాళ్ళ మీద 8 కేసెస్ ఆర్ దేర్. సెకండ్ అక్యూజ్ సాయి కుమార్ ఉన్నారు. వాళ్ళు కూడా అన్ని కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళతో సార్. సో ఈ ముగ్గురు నిందితులు 15 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. మోటార్లను ఎత్తుకెళ్లి భాగాలన్నీ విడదీసి ఒక్కో భాగాన్ని ఒక్కో చోట అమ్ముకునే ముఠాలను గతంలో పోలీసులు చాలాసార్లు పట్టుకున్నారు. సాధారణంగా మోటార్లోని రాగిని ఓ చోట, మిగతా మోటార్ బాడీని మరో చోట అమ్ముతుంటారు. ఈ మోటార్లు ఎత్తుకెళ్లడం ఒక్కరి వల్ల ఏ పని కాదు. ముఠాగా ఏర్పడి ఎత్తుకెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు పక్కా ప్లాన్తో చిన్నపాటి ట్రాలీ ఆటోలు వెళ్లే మార్గంలోనే మోటార్లను దొంగిలిస్తున్నట్లు ఇటీవల జరిగిన దొంగతనాలను బట్టి స్పష్టమవుతోంది. ఒకచోట దొంగతనం చేసి వాటిని మరో జిల్లాలో అమ్మడం చేస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, గన్నేరవరం ప్రాంతాల్లో పదుల కొద్ది కరెంటు మోటార్లు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో పొలాలకు ఎక్కువ నీరు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న, కూరగాయల పంటలకు కూడా పెద్ద ఎత్తున నీటిని మోటార్ల ద్వారా పెడుతుంటారు. కానీ దొంగలు మోటార్లు ఎత్తుకెళ్లడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడటంతో పాటు పంటలు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దొంగల భరతం పట్టేందుకు పోలీసులు గ్రామాల్లో పంట పొలాల దగ్గర పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.